సబ్స్క్రైబ్ అవ్వండి డిజిటల్ యోగికి. మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత డిజిటల్ యోగిలో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో ఎంఐ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఎంఐ సూపర్ బాస్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. 1799 రూపీస్తో లాంచ్ అయిన ఈ ఇయర్ ఫోన్స్ నేను కొన్ని రోజులుగా వాడుతూ ఉన్నాను. అసలు నిజంగానే ఈ ఇయర్ ఫోన్స్కి 1799 రూపీస్ ఖర్చు పెట్టడం వర్తో కాదో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు, ఈ ఎంఐ సూపర్ బాస్ ఇయర్ ఫోన్స్ గురించి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీ క్వరీస్కి కింద కామెంట్స్లో రిప్లై ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ ఎంఐ ఇయర్ ఫోన్స్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ మొత్తం చూడడానికి కూల్ అండ్ ట్రెండీగా ఉంది. అంతేకాదు, ఇవి మొత్తం 2 కలర్ వేరియంట్స్లో లభిస్తున్నాయి. ఒకటి బ్లాక్ అండ్ రెడ్, ఇంకోటి బ్లాక్ అండ్ గోల్డ్. డిజైన్ విషయంలో ఇయర్ ఫోన్స్ మొత్తం బ్లాక్లో వచ్చి ఎడ్జెస్ మొత్తం రెడ్ డ్రీమ్ రావడం డిజైన్ని బాగా ఎన్హాన్స్ చేసింది. ఇయర్ కప్స్ బ్యాకే కానీ పైన ఉన్న హెడ్ నాట్ కానీ చూడటానికి మంచి ప్రీమియం లుక్ని ఇస్తున్నాయి. ఇంకా బిల్డ్ విషయం గురించి మాట్లాడుకుంటే హెడ్ ఫోన్స్ మొత్తం ప్లాస్టిక్తో వచ్చినా మనం రెగ్యులర్గా చూసే చీప్ ప్లాస్టిక్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ ప్రైస్ రేంజ్లో ఇంప్రెసివ్ అని చెప్తాను. ఐఎమ్ హానెస్ట్లీ ఇంప్రెస్డ్. ఇయర్ ఫోన్స్ చాలా లైట్ వెయిట్తో ఉన్నాయి. మెడ మీద ఎంతసేపు పెట్టుకున్నా ఇబ్బంది ఉండటం లేదు. ఎంఐ ప్రెజర్లెస్ ఇయర్ కప్స్ అని చెప్తున్నప్పటికీ కేవలం 30 మినిట్స్ యూసేజ్కే నాకు చెవులకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మేబీ మీ చెవులు చిన్నగా ఉంటే మీకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, బిల్డ్ అండ్ కంఫర్ట్ విషయంలో దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా సైడ్ మనం చూసినట్లయితే పవర్ అండ్ వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ని ఆన్ చేయడానికి అండ్ మొబైల్తో పేర్ చేయడానికి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ట్రాక్ స్కిప్ చేయడానికి వాల్యూమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ట్రాక్ స్కిప్ అవుతాయి. ఈ హెడ్ ఫోన్స్లో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్స్ కూడా ఉంది. మీ పవర్ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. సో మీ ఫోన్ పాకెట్లోంచి తీయకుండానే మీరు మెసేజెస్ అండ్ కాల్స్ చేయొచ్చు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి సౌండ్ క్వాలిటీ మ్యాటర్ ఏంటని మీరు నన్ను అడిగితే, సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆన్ వన్ హ్యాండ్ దీని సౌండ్ బాగా లౌడ్ ఉండి బాస్ కూడా చాలా హైగా ఉంది. బట్ ఆన్ అదర్ హ్యాండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే అది అంత క్లియర్గా లేదు. వోకల్స్ అండ్ మిడ్స్ హై బాస్తో ఉన్న సౌండ్ వినేటప్పుడు బాగా డిస్టార్టెడ్గా ఉన్నాయి. దీనిలో 40mm డైనమిక్ డ్రైవర్ ఉండటం వల్ల మీరు కనుక 70 to 80% వాల్యూమ్తో కనుక సాంగ్స్ వింటుంటే మటుకి మంచి డీసెంట్ సౌండ్ క్వాలిటీ అని చెప్తాను. మీరు కనుక లౌడ్ మ్యూజిక్ మరియు తప్పనిసరిగా బాస్ కావాలి కానీ సౌండ్ క్వాలిటీ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఎంఐ సూపర్ బాస్ మంచి బెటర్ ఆప్షన్. ఇప్పుడు దీని కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేను ఈ హెడ్ ఫోన్స్ యూస్ చేసి కొన్ని కాల్స్ చేశాను. అవతల పార్టీ ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. సో కాల్ క్వాలిటీ విషయంలో ఇది డీసెంట్ అనే చెప్తాను. సో ఫైనల్గా ఎంఐ సూపర్ బాస్ వర్త్ బయింగ్ అని మీరు అడిగితే నేను నాట్ బ్యాడ్ అని చెప్తాను. కొంచెం సౌండ్ విషయంలో కాంప్రమైజ్ అయితే మిగతా అన్ని ఫీచర్స్లో ఇది చాలా ఇంప్రెసివ్గా ఉంది. ముందుగా దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్లూటూత్ 5.0 ఉంది. ఓన్లీ ఎక్స్పెన్సివ్ హెడ్ ఫోన్స్లోనే కనిపించే బ్లూటూత్ 5.0 1800 రూపీస్ వర్త్ అయిన ఈ ఎంఐ సూపర్ బాస్ హెడ్ ఫోన్స్లో కూడా ఇవ్వడం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బ్లూటూత్ 5.0 ఇందులో ఇవ్వడం వల్ల పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఎక్కడ సౌండ్ డిలేస్ లేకపోగా వైడర్ కవరేజ్ కూడా ఇందులో లభిస్తుంది. ఫైనల్గా దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇది 20 hours ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్పి కంపెనీ పేర్కొంటుంది. నేను దీన్ని యూస్ కేసులో పెట్టి చూశాను. 70 to 80% వాల్యూమ్లో కనుక మనం దీన్ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 20 hours ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. పైగా ముందుగా మాట్లాడుకుంటున్నట్టు ఈ హెడ్ ఫోన్స్ 100% వాల్యూమ్లో కంటే 70 to 80% వాల్యూమ్లోనే సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ విషయంలో దీని గురించి పెద్దగా డిబేట్ చేయాల్సిన పని లేదని నా ఉద్దేశం. ఈ హెడ్ ఫోన్స్ ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి 1.5 hour నుంచి 2 hours పడుతుంది. ఇది కంప్లీట్గా ఫాస్ట్ ఛార్జింగ్ అని నేను అనను, కానీ కేవలం 1.5 hour నుంచి 2 hours టైంలో 20 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం, అది ఈ ప్రైస్ రేంజ్లో అంటే నేను చాలా ఇంప్రెసివ్ అనే చెప్తాను. సో ఫైనల్గా మీరు కనుక మంచి బాస్ని మరియు లౌడ్ మ్యూజిక్ని కనుక ఇష్టపడే వాళ్ళైతే కొంచెం సౌండ్ క్లారిటీ విషయంలో కాంప్రమైజ్ అయినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ హెడ్ ఫోన్స్ని పర్చేస్ చేయొచ్చు. సో అది మరి ఫ్రెండ్స్, చూశారుగా ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ యోగి సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తూ నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.